సార్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా తర్వాత మ్యారేజ్ అయిందా? కాలేదా? అయిపోయిందా? అయిందా కాదు అదేదో పక్కకెళ్ళి చేసుకుని ఎంత మూలకెళ్ళి చేసుకున్నా కూడా బయటికి లాగేస్తారు కదండి. ఏదో బొక్కలో ఎలకని లాగినట్టు మా జీవితాలు ఏదైనా సరే ఊరికే ఒక పొరపాటున ఒక అమ్మాయితో ఊరికే అలా పార్క్లో నిలబడి పేరు అడిగితేనే మీడియాలో మీరు రాసేస్తారు. అలాంటిది నాకు పెళ్ళి అయితే తెలీదా మీకు? లేదండి, అన్మ్యారీడ్. అన్‌మ్యారీడ్. ఒకవేళ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్‌డా? అదేమన్నా అది యాక్సిడెంట్ అండి. అది ఆ లైఫ్లో పెద్ద యాక్సిడెంట్ ఏదైనా ఉందంటే అదే. పెళ్ళే అంటారు. అదేమన్నా మనం ఊహిస్తే జరిగేది కాదు కదా. కాకపోతే ఇంట్లో ఇప్పుడు స్ట్రెస్ మొదలైంది. నాకు సినిమాయే ఫస్ట్ వైఫ్, సినిమా తర్వాత ఏదైనా. అదొకటి నాకు అమ్మా నాన్న ఈ రోజుల్లో ఈ జనరేషన్లో నిజంగా కూడా అర్థం చేసుకునే అమ్మాయిలు ఉన్న టైం. అందరూ అనుకుంటారు కానీ ఈ టైంలో చాలామంది గౌరవంగా ఉన్నారు. టైం సింక్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సినిమాని అర్థం చేసుకునే అమ్మాయి అయితే నాకు హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాకు 100 రూమర్స్ వస్తాయి, వాటిని నమ్మేసి అమ్మాయి అయితే కష్టం కదా. అవును. అప్పుడు ఇంట్లో రోజుకో సినిమా ఉంటుంది. అవును, వా సూపర్. అవును, అలా ఉంటే కష్టం. ఎవరైనా చెప్పినా నాకు మా రవేంటో తెలుసు అనుకునే అమ్మాయి ఉంటే అప్పుడు ఆలోచిస్తా. ఓకే. అలాగే అమ్మ, నాన్న, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరెంతమంది? నేను ఒక్కడే అండి, ఒక్కగానొక్కడే, వన్ అండ్ ఓన్లీ సన్. మా నాన్నగారి పేరు సూర్య వెంకట నరసింహం గారు, మా ఊరు మార్టారు, పశ్చిమ గోదావరి జిల్లా. మా అమ్మగారి పేరు రాధారమణ కుమారి, అమ్మ హిందీ పండిట్, ఇట్లా టీచర్ అమ్మ. నాన్నగారు హిందూ ప్రీస్ట్. మా నాన్నగారు అంతా కూడా ఆయనంతా కూడా ఆ వేదం తత్వం ఆయనంతా వేరే. అక్కడి నుంచి కాస్త వచ్చినట్టుంది. అది కూడా అయ్యుండొచ్చు. కాకపోతే మా నాన్నగారి మాట నేను ఎప్పుడు అసలు ఆయన నన్ను కొట్టి తిట్టి చంపినా కూడా వినకుండా వచ్చేసాను ఇండస్ట్రీకి. ఆయనకి అసలు అంటే సినిమా రానివ్వరు ఇంకా పాపం వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎంట్రీలో నా ఒక్కడు నువ్వు అలా వెళ్ళడం అది ఇట్లా వరకు పంపిస్తలేదు. చిరంజీవి గారిని అమ్మగారు కలిసి అప్పుడు అనిపించొచ్చు కదా నువ్వు వెళ్ళి. అసలు లేదండి, పాప మా నాన్నగారు ఫస్ట్ సినిమా జోష్ అవగానే ఇంకా నా జోలికి రాలే. ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనరు పాపం ఆయన పాపం గర్వపడతా. నేనేం చేసినా కూడా 10 మంది ఎవరికి చెప్పకండి నాన్నగారు అలాగా నేను ఇంకేం చేయలేదు అని. లేదు ఎవరు చేయగలరు అండి, ఎవరైనా చేయగలరు, నేను సాధించిన ఏమీ లేదు మీరు దాన్ని. కాకపోతే తండ్రిగా ఆయన పాపం ఆయన అందరికీ చెప్తుంటారు. నాకు లోపల ఆనందంగా ఉంటుంది కానీ భయం ఓ పక్క నుంచి, మనం ఏమీ చేయకుండా గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది, ఏమీ సాధించలేదు ఇంకా కొంచెం అని నేను. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.